ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు, నా వందనములు. పరిశుద్ధ గ్రంథములో నుండి 4వ కీర్తన 8వ చరణంలో, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా యేసయ్య, ఈ సమయంలో వాక్యములో నుండి నాతో మాట్లాడి మమ్ములను బలపరచమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు సురక్షితముగా నివసింపజేసే దేవుడు. సురక్షితముగా, భద్రముగా కాపాడే దేవుడు. క్షేమముగా ఉంచే దేవుడు. రక్షింపబడినది రక్షించే దేవుడు. సురక్షితముగా నివసింపజేసే దేవుడు. దేవుడు దావీదు భక్తుణ్ణి సురక్షితముగా నివసింపచేయడం జరిగింది. సమూయేలు 2వ గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనంలో, సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను రక్షించిన యెహోవా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దావీదుని దేవుడు సకలమైన ఉపద్రవములలో నుండి రక్షించడం జరిగింది. ఉపద్రవములు, అనుకోకుండా వచ్చే కష్టాలు, హింసలు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు, వీటన్నిటిలో నుండి, సకలమైన ఉపద్రవములలో నుండి దావీదును దేవుడు సంరక్షించి కాపాడి సురక్షితముగా నివసింపచేయడం జరిగింది. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దానియేలును సింహముల గుహలో పడద్రోయడం జరిగింది. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని అతనిని అడిగెను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా నేను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. సింహముల గుహలో పడద్రోయబడిన దానియేలును దేవుడు తన దూతను పంపించి భద్రముగా కాపాడి ఆ సింహముల గుహలో నుండి దేవుడే బయటకు తీసుకొని రావడం జరిగింది. దానియేలును దేవుడు సురక్షితముగా నివసింపచేయడం జరిగింది.